హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉదయాన్నే హడావిడి లేకుండా ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో తెలియనప్పుడు సింపుల్గా ఇలా పోహా రెసిపీ చేసి పెడితే టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. దీనికోసం ముందుగా ఈ కప్తో 2 కప్స్ అటుకులు అండి. ఇక్కడ నేను మందపాటి అటుకులనే తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో వాటర్ని పోసేసి దీన్ని ఒక 2 మినిట్స్ పట్టండి. నానబెట్టలేదు, జస్ట్ మనం అటుకులను కడిగేసినట్టు వాటర్ వంపేసేసి తర్వాత దీన్ని మనం చిల్లుల గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ఇక్కడ అటుకులు నానబడలేదండి, జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు అలా కడిగేసి మనం చిల్లుల గిన్నెలోకి తీసేసుకుందాము. తర్వాత స్టవ్ మీద ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 ఎండుమిర్చిని వేసుకున్నాము. తర్వాత ఇందులో పోపు గింజలు కూడా వేసేసుకోవాలండి. పోపు గింజలు ఇక్కడ ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పుని తీసుకున్నాను. మనకి పచ్చెనపప్పు, మినపప్పు నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. అవి తినేటప్పుడు మనకు కొంచెం మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటుంది. ఒక 2 స్పూన్స్ వేరుశెనగపప్పును కూడా తీసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం ఇవి ఫ్రై చేసుకోవడం వల్ల మనకి అవి త్వరగా మాడకుండా మనకి బాగా ఫ్రై అయిపోతాయి. తర్వాత ఇందులో కరివేపాకును కూడా వేసేసుకుందాము. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని యాడ్ చేసేసుకున్నాను. తర్వాత 4-5 పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకుందామండి. ఇక్కడ సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఆనియన్స్ కూడా త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇక ఈ విధంగా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపును కూడా వేసేసుకుందాము. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు అటుకులను కూడా యాడ్ చేసేద్దాము. అటుకులను కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మనకి అటుకులు అనేవి బాగా కలిసిపోయి బాగా వేడిపడాలండి. ఇక 2 నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం లెమన్ జ్యూస్ని పిండేసుకొని ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలండి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసేసుకొని ఇక కొత్తిమీర కూడా చల్లేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పోహా రెసిపీ అనేది రెడీ అయిపోయింది. నా ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.